నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం గప్చుప్గా గణేష్ నిమజ్జనాలు కనిపించని కోలాహలం వినిపించని జై గణేష బడంగ్పేట మున్సిపాలిటీ గుర్రంగూడ ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో కాలనీ అసోసియేషన్ సభ్యులు గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని గణేష్ ఉత్సవ కమిటీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన వేలం పాటలో 82,800 లడ్డును ఎర్రంనేని శ్రీనివాసులు కైవసం చేసుకున్నారు. కలశం 40,000కు పుట్టగల రవీందర్ సొంతం చేసుకోగా పంచ 53,000కు పాండవుల రమేష్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా గణపతి పూజలు నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ 5 రోజులు పూజలు నిర్వహించి కాలనీవాసుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వితరణిస్ గుర్రంగూడ. यज्ञेन यज्ञमयदेवा तानि धर्माणि प्रधान्यासन्नतेह नातं हि मानसचन्तेः यत्र पूर्वे साध्यासन्ति देवाः श्रीमन्महागणाधिपतये नमः अंतं కూడా చెప్పాలండి. క్షేమార్తే పునరాగమనాయ చ క్షేమార్తే పునరాగమనాయ చ క్షేమార్తే పునరాగమనాయ చ गजानन महाराज की गजानन महाराज की गजानन महाराज की सत्य मुंदुకు రండి. రైట్ गजानन महाराज की गजानन महाराज की गजानन महाराज की ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గుర్రంగూడ ద్వారా ప్రభుత్వం వారి నిర్మించబడిన కమ్యూనిటీ హాల్ దగ్గర ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా కూడా ఈ సంవత్సరం కోవిడ్ ఉన్నా కానీ కూడా మేము ఇచ్చడం సింపుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. పోయినసారి చేసినంత ఆర్భాటంగా కాకుండా ఈసారి అందరికి మాస్కులు తర్వాత శానిటైజర్లు పెట్టి మొత్తం శానిటైజర్ చేసి ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఈరోజు గణపతి పూజ కంప్లీట్ అయిపోయినది. ప్రస్తుతము లడ్డు వేలము, తర్వాత కలశం వేలము, తర్వాత వస్త్రాల వేలము జరుగును. అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ 5వ రోజు పెట్టేవాళ్ళము. కరోనా దృష్ట్యా మేము ఈసారి 5 రోజులే కుదించినాము. మొత్తం కమిటీలు ఎంతమంది ఉన్నారు? కమిటీలో మొత్తము 16 మంది ఉంటారు. ఏమేం చేశారు ఇంత కార్యక్రమాలు? 5 రోజులు ఏం చేశారు? పూజా కార్యక్రమాలు, తర్వాత ప్రసాదము, అందరికి ప్రసాదం ఇవ్వడము. ప్రసాదం ఇదివరకు భక్తులు తెచ్చేవాడు. ఈసారి అసోసియేషన్ ద్వారానే ఇక్కడ ఏర్పాటు చేసి, ఎందుకంటే మళ్ళీ ఎవరో ఎట్లా తెస్తారో తెలియదు కదా, అందుకని చెప్పి అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నాము. సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తున్నాము. ఊరేగింపు ఏమైనా ఉందా? ఊరేగింపు సింపుల్గానే తీసుకెళ్తాం. ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, వీరి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కమిటీ మెంబర్లే ఎక్కువ మంది ఉన్నారు. అందుకని మీకు వాళ్ళ తరఫున కూడా మీకు ధన్యవాదాలు. गणपति बाप्पा मोरया आगा लड्डू चोरया जय बोल गणेश महाराज की जय 15,000 గట్టిగా గిరి 21 ప్రవీణ్ గట్టిగా ముందుగా 21 ప్రవీణ్ 22 శివానండి 3,100 5,000 ప్రవీణ్ గారు 5,100 అదే పెన్షన్ 12,000 రెడ్డి గారు 12,500 శివరామరెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు 13,000 వెంకటరామరెడ్డి గారు 13,500
నేను కాలనీ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నేను లడ్డు తీసుకున్నాను. నేను ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చాలా పనులు చూస్తున్నాము మేమందరం. నేను లడ్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 82,800కి నేను లడ్డు కైవసం చేసుకున్నాను. ప్రతి సంవత్సరం నేను కంపల్సరీగా లడ్డు తీసుకుంటాను. ఎలా అనిపిస్తుంది మరి? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గణపతి 5 రోజుల పూజలు అందుకుని 6వ రోజు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఇంతకుముందే లడ్డూ వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరి యొక్క నిమజ్జన కార్యక్రమం మరి శోభయాత్రలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని, మరి ఈ యొక్క ఉత్సవాలు గత 9 సంవత్సరాలుగా మన ఆదిత్యనగర్ కాలనీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆదిత్యనగర్ కాలనీకి మన అధ్యక్షులు పుట్టగల రవీందర్ గారు మరియు ఎర్రంనేని శ్రీనివాస్ చౌదరి వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఈ ఉత్సవాలే కాదు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి తన సొంత నిధులతో కూడా ఈ యొక్క కాలనీని ముందుకు తీసుకెళ్లడంలో అతిశక్తి లేదని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. మరియు ఈ యొక్క ఉత్సవాలు ముందు కూడా మరి అధిక సంఖ్యలో మరి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఉత్సవాలను ఇతర కాలనీల కంటే కూడా మన యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఈ యొక్క ఉత్సవాలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరుతూ, అదేవిధంగా మరి ఈ యొక్క అధ్యక్షులు వారి మిత్ర బృందం కావచ్చు ముందు కూడా ఈ యొక్క కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఎక్కువగా చేసి మరి ఇతర కాలనీల కంటే కూడా అభివృద్ధి చాలా ఎక్కువ జరగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ యొక్క ఉత్సవాలను మరి మేము ఈ రోజు దాదాపు ఒక 6 రోజుల నుంచి జరిపి మరి సామాజిక దూరం పాటిస్తూ మరి ఇక్కడ మా అసోసియేషన్ వాళ్ళు కూడా అన్ని సదుపాయాలు కల్పించి మరియు శానిటైజర్ కానీ మరి మాస్కులు కానీ తర్వాత సామాజిక దూరం పాటిస్తూ ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గుంటూరు శ్రీనివాచార్ అండి. నేను కాలనీ జాయింట్ సెక్రటరీ. చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజ హితం.